ఓం శాంతి. మురళీ తారీఖు 12/6/2025. ఈరోజు మురళీ సారము బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీకిప్పుడు జ్ఞానం యొక్క దృష్టి లభించింది. అందుకే మీ భ్రమించటం ఆగిపోయింది. మీరు శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేస్తారు. ప్రశ్న: దేవతలలో ఏ శక్తి ఉంది మరియు ఆ శక్తి ఏ విశేషత కారణముగా ఉంది? జవాబు: దేవతల్లో మొత్తం విశ్వంపై రాజ్యం చేసే శక్తి ఉంది. ఆ శక్తి విశేషముగా ఏకమతముపై నడుచుకోవటము, అనగా ఒకే డైరెక్షన్పై నడుచుకోవడము అనే విశేషత కారణముగా ఉంది. అక్కడ ఏకమతము ఉన్న కారణముగా మంత్రులు మొదలైన వారిని పెట్టుకోవలసిన అవసరం లేదు. దేవతలు సంగమయుగంలో తండ్రి నుండి ఎటువంటి శ్రీమతాన్ని తీసుకున్నారు అంటే దాని ద్వారా 21 జన్మలు రాజ్యం చేస్తారు. అక్కడ ఒకే రాజుకు చెందిన ఒకే దైవీ కుటుంబము ఉంటుంది. వేరే మతం ఏదీ ఉండదు. పాట: నయనహీనునికి దారి చూపించండి ప్రభు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: ఈ అనంతమైన ప్రభుత్వానికి సహాయము చేయడానికి తక్కువలో తక్కువ 8 గంటలు స్మృతిలో ఉండే పురుషార్థము చేయాలి. స్మృతిలో మాయ ఏ విఘ్నాలనైతే కలిగిస్తుందో వాటిని చూసి గాబరా పడకూడదు. రెండో పాయింట్: ఈ పురుషోత్తమ సంగమయుగంలో ఈశ్వరీయ సంప్రదాయానికి చెందిన వారిగా అయ్యి ఈశ్వరుని మతముపై నడవాలి. కర్మలు చేస్తూ కూడా ఒక్క తండ్రి స్మృతిలో ఉండే అభ్యాసము చేయాలి. ఈరోజు వరదానము: అంతర్ముఖత గుహలో ఉంటూ దేహము నుండి అతీతులయ్యే దేహీభవ. అంతర్ముఖత గుహలో ఉంటూ దేహము నుండి అతీతులయ్యే దేహీభవ. వివరణ: పాండవుల గుహలు ఏవైతే చూపిస్తారో అవి ఈ అంతర్ముఖత గుహలే. ఎంతగా దేహము నుండి అతీతులై దేహీ రూపములో స్థితులయ్యే గుహలో ఉంటారో అంతగా ప్రపంచం యొక్క వాతావరణం నుండి అతీతమైపోతారు. ఎంతగా దేహము నుండి అతీతులై దేహీ రూపములో స్థితులయ్యే గుహలో ఉంటారో అంతగా ప్రపంచపు వాతావరణము నుండి అతీతమైపోతారు. ఇక వాతావరణ ప్రభావములోకి రారు. గుహలోపల ఉండడం వలన బయటి వాతావరణము నుండి ఏ విధంగా అతీతమవుతారో అలా ఈ అంతర్ముఖత గుహ కూడా అన్నింటి నుండి అతీతముగా మరియు తండ్రికి ప్రియముగా చేస్తుంది. మరియు ఎవరైతే తండ్రికి ప్రియమైన వారో వారు స్వతహాగానే అన్నింటి నుండి అతీతమవుతారు. స్లోగన్: సాధన బీజము మరియు సాధనాలు దాని విస్తారము. విస్తారంలో సాధనను దాగిపోనివ్వకండి. సాధన బీజము మరియు సాధనాలు దాని విస్తారము. విస్తారములో సాధనను దాగిపోనివ్వకండి. ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్: అంతర్ముఖులకు గుర్తు సదా సాగరం యొక్క లోతులలో మైమరిచి ఉండే గంభీరమూర్తులు. ముఖము ద్వారా ఆత్మిక స్థితి యొక్క గుర్తులు కనిపిస్తాయి. ఒకవైపేమో మనన చింతన చేసే ముఖము, మరొక వైపు రమణీకత అనగా చిరునవ్వుతో కూడిన ముఖము. ఈ 2 లక్షణాలు వారి ముఖము ద్వారా ప్రత్యక్షమవుతాయి. అంతర్ముఖులుగా ఉండేవారు సదా హర్షితముఖులుగా కనిపిస్తారు. ఎందుకంటే మాయ వారిని ఎదిరించటం అనేది సమాప్తమైపోతుంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. మమ్మ యొక్క విశేషత పాయింట్:
మధురమైన జ్ఞాన చంద్రుని వంటి మమ్మ శీతలత్వమును చూసి కోపగించే ఆత్మలు కూడా తమలో తాము శీతలత్వం యొక్క అనుభూతి చేసుకునేవారు. మమ్మ సదా అలసట లేకుండా ఉండేవారు. ఎంత సేవ చేసినప్పటికీ మమ్మ ముఖములో ఏనాడు కూడా అలసట కనిపించలేదు. ఓం శాంతి.